వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఛానల్ని ఆసక్తి గల అభ్యర్థులు జేఈ మెయిన్స్ లేదా ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 2026లో లేదా భవిష్యత్తులో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాయబోయే విద్యార్థులు లేదా వారి పేరెంట్స్ తప్పనిసరిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా రోజు ఒక అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబడుతుంది. మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. 10 వాట్సాప్ గ్రూపుల ద్వారా మన సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారా రాబోయే 9 నెలలు పూర్తిగా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రవేశ పరీక్షలు, కౌన్సిలింగ్ అన్ని వివరాలు మీకు కూలంకషంగా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకు త్వరలో ప్రారంభం కాబోతుంది. మరి ఈ రిజిస్ట్రేషన్ సమయంలో మనం దాదాపు పూర్తిగా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే పేరెంట్స్పై ఉంది. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలు కావచ్చు, లేదా ఈడబ్ల్యూకి సంబంధించిన వివరాలు కావచ్చు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించిన వివరాలు కావచ్చు, లేదా మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి పర్సనల్ వివరాలు కావచ్చు, వీలైనంత వరకు యాక్యురేట్ సమాచారాన్ని మీరు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఫిల్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఏమాత్రం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన ఇలాంటి అత్యంత పోటీ ఉన్న ప్రవేశ పరీక్ష కాబట్టి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఒక్క మెంబర్ ఒక స్టూడెంట్ ఒక్కసారి మాత్రమే జేఈ మెయిన్స్ అప్లికేషన్ చేయాలి. మరి పేరెంట్ ఇది లేకుండా కాలేజీలో తెలియకుండా పేరెంట్ అప్లై చేస్తే 2 అప్లికేషన్స్ కనుక మీరు జేఈ మెయిన్స్ చేస్తే పూర్తిగా మీరు నాన్ ఎలిజిబిలిటీగా మిగిలిపోతారు. 2 రిజెక్ట్ చేయబడతాయి. జేఈ మెయిన్స్ రాయవేస్తే అర్హత మీరు కోల్పోతారు. కాబట్టి ఒకే ఒక అప్లికేషన్ మీరు ఇవ్వండి. మరి ఇవే కాకుండా మరి కాలేజెస్లో కూడా కొంతమంది అప్లై చేస్తారు. పిల్లలు చదివే కాలేజీలో కూడా అప్లై చేసినప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం మన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సరిగా ఫిల్ చేస్తూ ఉన్నారా, ఇన్ఫర్మేషన్ సరిగా ఉందా లేదా, అప్లికేషన్లో సరిగా వాటిని పొందుపరుస్తున్నారా లేదో చూసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్పై కానీ పేరెంట్స్పై కానీ ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చినా లేదా సరిగా ఇవ్వలేకపోయినా అక్కడ ఒకవేళ ఫామ్ కనుక రిజెక్ట్ అయితే విద్యార్థి యొక్క భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఏ లాంటి పోటీ పరీక్షల నిర్వహించే స్వతంత్ర సంస్థ కాబట్టి అది పూర్తిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు వీలైనంత వరకు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, కేటగిరీ డీటెయిల్స్ కావచ్చు, ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అన్నీ కూడా 1కి 2 సార్లు మీరు చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మరి మీకు ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మరి ఎట్లా మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మనం ఎందుకు ఉంచుకోవాలి, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మీకు కూలంకషంగా తెలియజేయబడుతుంది. కానీ ముందే ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పేరెంట్స్ అప్లై చేస్తారు, అక్కడ కాలేజీ వాళ్ళు అప్లై చేస్తారు. పిల్లలకి పేరెంట్స్ కోయిన్సైడ్ లేకుండా మరి 2 సార్లు అప్లై చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు డీటెయిల్స్ పేరెంట్స్ దగ్గరుండి మీరు అన్ని వివరాలు ఫిల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా మంచిది. 1కి 2 సార్లు చూసుకుంటే మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదనే విషయాన్ని తెలియజేస్తూ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్లియర్గా మరిన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.